హలో హలో. సార్, నమస్కారం అండి. మేము జియో ఆఫీస్ నుంచి చేస్తున్నా. నమస్కారం మేడం, చెప్పండి. ఇప్పుడు మాట్లాడే జియో నెంబరు మీరు రెగ్యులర్ గా వాడే నెంబర్ కాదా? తీసేయమంటారా ఇది? మీరు ఎందుకు తీసేస్తారు మేడం? పైసలు పెట్టి కొన్నా. ఇది యాక్టివేషన్ చూపిస్తలేదు. కాల్స్ పోయేసరికి నెంబర్ వాడనట్టు చూపిస్తుంది. మరి నెంబర్ వాడని మీరు ఎట్లా చేస్తారు మేడం ఫోన్లో? ఇన్కమింగ్ వస్తుందని మీరు అవుట్ గోయింగ్ చేపిస్తలేరు కదా. ఇక పైసలు ఉండదా మేడం? అది ఇన్కమింగ్ కూడా తీసేస్తున్నాము రేపు నైట్ నుంచి. మరి నెంబర్ వాడతారా, తీసేయమంటారా? అందుకే అడుగుతున్నాను. ఒక పని చేయండి, ఆ, 149 మినిమం బ్యాలెన్స్ ఉంటుంది, అది వేసుకొని నాకు ఇప్పుడు కాల్ చేయండి. మీకు ఒక 6 నెలలు యాక్టివేషన్ పెడతా. 6 months లో మళ్ళీ మీకు అవసరమైనప్పుడు వేసుకోండి, లేదంటే వేసుకోకుండా పనిచేసేటట్టు పెడతాను. ఇప్పుడు ఇంకొక 15 రోజులు పెట్టరాదు మేడం, ఈ ఒడ్ల మీద పైసలు వస్తాయి. ఇప్పుడు రీఛార్జ్ చేసి నాకు కాల్ చేస్తేనే కంటిన్యూ అవుతుంది. మరి పైసలు ఉండద్దా మేడం? ఎవరైనా అడిగి ఏంచి వాళ్ళకి తర్వాత ఇవ్వండి. మొన్ననే అడిగినా మేడం, మన ఉంటాయి ఈ ఎలక్షన్ల పైసలు మేడం. పంచిన బాపతి ఉంటే నా వచ్చినవి కూడా మా దోస్తు గాడు వేసుకున్నాడు. మరి ఆయననే అడిగి ఇవ్వమనండి. 150 రూపాయలే కదా, ఏముంది. 150 అయితే సెట్ అవుతాయి మేడం. 150 రూపాయలు వేసి నాకు ఫోన్ చేయండి. మీకు ఒక 6 నెలలు యాక్టివేషన్ పెడతా. మీ నెంబర్ ఏది? ఈ నెంబర్ ఇవ్వాలా? మీ నెంబర్ ఇక్కడ? ఇదే నెంబర్కి వేయండి. మళ్ళీ ఒక 6 months వరకు మీరు మధ్యలో వేసుకోకుండా ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం కాకుండా ఉంటుంది ఇక. అవునా? ఓకేనా? ఓకే ఓకే మేడం. మీది ఎక్కడ మేడం? ఆ? మీ జియో ఆఫీస్ నుంచి మీరు చేసేది? అవునండి. ఓకే ఓకే. 145 రీఛార్జ్ చేసుకోండి. ఇప్పుడు వేసుకొని నాకు చేయండి. సరే సరే, మా దోస్తు